జయబాబు అందరూ ఒక్కసారి చెక్ చేసుకోండి, మీట్లో ఉన్నారో లేదో. సౌండ్స్ వస్తున్నాయి. ప్రార్థనతో మొదలు పెడదాం. Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. నిన్న ఇక్కడ దాకా చదువుకున్నామండి. గౌరీ గారు స్టార్ట్ చేయాలి ఇక్కడి నుంచి. జై బాబా. జై బాబా అండి. ఇది సమ్మప్ అవ్వలేదు సార్. ఇదా అండి? నిన్న అయిపోయిందండి. సమ్మప్ అయిపోయిందండి. నిన్న సడన్ గా కట్ అయింది కాలు. తర్వాత చేసామండి, మళ్ళీ 2-4-5 నిమిషాలు కనెక్ట్ అయ్యాము. ఓకే ఓకే సరే. వినిపిస్తుంది కదా సార్? స్పష్టంగా ఉన్నాం. In the second place, God in human form is subtle conscious, and therefore he is not conscious of the gross body and the mental body, the mind. అందువల్ల రెండో భూమికలో మానవ రూపంలో ఉన్న భగవంతుడు సూక్ష్మ చైతన్యం కలిగి ఉంటాడు. నిన్న చదువుకున్నది అదే కదండి. ఫస్ట్ ప్లేన్ అయితే రెండిటికి మధ్యలో ఉంటుంది. సెకండ్ ప్లేన్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా సూక్ష్మ చైతన్యాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి అతనికి స్థూల శరీరము మరియు మానసిక శరీరం గురించి ఎరిక ఉండదు. మూడిట్లో ఏదో ఒకదాని యొక్క ఎరికే ఉంటుందని మనం గతంలో చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ సూక్ష్మ చైతన్యం కలిగి ఉన్న ఆ మానవ రూపంలో ఉన్న భగవంతుడికి స్థూల శరీరం గురించి, మానసిక శరీరం అంటే మనస్సు గురించి ఎరుక ఉండదు అని చెప్తున్నారు. బట్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ డస్ వర్క్ త్రూ ద గ్రాస్ బాడీ అండ్ త్రూ ద మైండ్, ద మెంటల్ బాడీ, నాట్ డైరెక్ట్లీ బట్ ఆన్ అండ్ ఫ్రమ్ ద షటిల్ ప్లేన్. మానవ రూపంలో ఉన్న భగవంతుడు స్థూల శరీరం మరియు మానసిక శరీరం ద్వారా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అన్నమాట సూక్ష్మ భూమికలో ఉంటూ ఈ భూమికి నుండే పరోక్షంగా పనిచేస్తూ ఉంటాడు. అవి రెండు వాడుకుంటూ ఉంటాడు, పనిచేస్తూ ఉంటాడు. తనకు ఉన్నది మాత్రము సూక్ష్మ చైతన్యం ఒక్కటే. రెండో భూమికలో ఉన్న మానవ రూపంలో ఉన్న భగవంతుడికి ఉన్నది సూక్ష్మ చైతన్యం ఒకటే. సూక్ష్మ శరీరం యొక్క ఎరుక, సూక్ష్మ ప్రపంచం యొక్క ఎరుక ఉన్నప్పటికీ కూడా స్థూల శరీరము మరియు మానసిక శరీరము గురించి ఎరుక ఉండనప్పటికీ ఆ రెండిటిని పరోక్షంగా వాడుకుంటూ ఉంటాడు. ఇది మనం అంతకు ముందు చదువుకున్న విషయమేనండి. మళ్ళా బాబా చెప్తున్నారు. కంటిన్యూ చేయనా సార్? Therefore, even if subtle conscious God in the man state is unconscious of the gross body and of the mental body and does not experience directly the gross and the mental world, still God in the man state does make use of the gross body, though not directly but from the subtle plane, through various aspects of the gross, and is therefore observed from all outward appearances as an ordinary gross conscious human form which eats, drinks, sleeps, sees, feels, hears and so forth. ఇక్కడ ఏం చెప్తున్నారు? మానవ రూపంలో ఉన్న భగవంతుడికి స్థూల మానసిక శరీరాల ఎరక లేని కారణంగా స్థూల మానసిక ప్రపంచాలను ప్రత్యక్షంగా అనుభవించలేకపోయినప్పటికీ స్థూల యొక్క అనేక అంశాల ద్వారా స్థూల శరీరాన్ని ప్రత్యక్షంగా కాకపోయినా సూక్ష్మ భూమిక నుండే వినియోగించుకుంటూ ఉంటాడు. అతనికి ఉన్నది ఒకే ఎరుక, సూక్ష్మ ఎరుక. సూక్ష్మ చైతన్యము సూక్ష్మ శరీరం గురించి, సూక్ష్మ ప్రపంచం గురించి ఎరుకుంది. మిగిలిన రెండిటి గురించి ఎరుక లేదు. స్థూలము మానసికము గురించి లేదు. కానీ ఈ సూక్ష్మ భూమికలోనే ఉంటూ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈ రెండింటిలోని ముఖ్యంగా స్థూలం యొక్క అనేక అంశాలను, ఈ బాడీ ఉంది కదండి, సూక్ష్మ చైతన్యమే ఉన్నప్పటికీ కూడా స్థూల శరీరం అయితే అతనికి ఉంది, దాన్ని వినియోగించుకుంటూ ఉంటాడు. అందువలన తినడం, త్రాగడం, నిద్రపోవడం, చూడడం, భావనలు పొందడం, వినడం, ఇవన్నీ అనుభవాలను మామూలు స్థూల ఎరుక గల ఉండే మానవుడిలాగా
సూక్ష్మ ఎరుక గల మానవాత్మ కూడా మనకు కనిపిస్తాడు. మన స్థూలంలో ఉన్నాం కదా, అతను సూక్ష్మంలో ఉన్నప్పటికీ వాటిని పరోక్షంగా వాడుకుంటూ ఉండడం వల్ల ఇవన్నీ ఆ దేహంతో చేస్తున్నట్లుగా అతను కూడా స్థూల ఎరుక కలవాడిలాగా మనకి కనిపిస్తాడు అని బాబా ఇక్కడ చెప్తున్నాడు. సిమిలర్లీ, God in the man state, which consists of the second plane of the subtle world, does use his mental body, that is the mind, not directly, but through various aspects, which give it the outward appearance of being an ordinary gross conscious human form, having thought, desire, and emotion. అయితే పైనేమో మనకి స్థూల శరీరం గురించి ఎలాగ వాడుకుంటున్నట్టు కనిపించాడు, స్థూల ఎరుకగల మానవునిలాగే ఎలా అనిపించాడో చెప్పారు. ఇప్పుడు మైండ్ ని వాడుకుంటూ, మానసిక శరీరాన్ని వాడుకుంటూ మామూలు స్థూల ఎరుకగల ఆత్మలాగా ఎలా కనిపిస్తాడో చెప్తున్నారు. అదే విధంగా మానవ రూపం గల భగవంతుడు సూక్ష్మ ప్రపంచానికి చెందిన రెండో భూమికి యొక్క ఎరుకని కలిగి ఉన్నప్పుడు ప్రత్యక్షంగా కాకపోయినా మనస్సు యొక్క పలు అంశాల ద్వారా తన మానసిక శరీరాన్ని ఉపయోగించుకుంటూనే ఉంటాడు. ఈ కారణంగా అటువంటి మానవ స్థితిలో ఉండే భగవంతుడు ఆలోచనలు, కోరికలు, భావావేశాలు కలిగి ఉండే ఒక సాధారణ స్థూల ఎరుక గల మానవుని వలె పైకి కనిపిస్తాడు. అతనికి ఉన్నది సూక్ష్మ ఎరుక అయినప్పటికీ కూడా అతనికి స్థూల శరీరం ఉంది కాబట్టి, స్థూల అంశాలను వాడుకుంటున్నాడు కాబట్టి మనకి మామూలు స్థూల ఎరుక గల వ్యక్తిలాగా కనిపిస్తాడు. అలాగే మానసిక శరీరాన్ని వాడుకుంటున్నాడు కాబట్టి మనిషి ఎలాగైతే మానసిక శరీరాన్ని పరోక్షంగా వాడుకుంటూ ఉంటాడో అలాగే కనిపిస్తాడు అని బాబా ఈ 2 పేరాల్లో చెప్తున్నారు. జై బాబు సార్. జై బాబా అండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? నేను జై బాబు సార్, సమ్మప్ చేయండి సార్. జై బాబా అండి. మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుని వస్తున్నటువంటి అదే వరుసలో చెప్పుకుంటూ వస్తున్నారని బాబా. ఈ రెండవ భూమికలోకి వచ్చేటప్పటికి పూర్తిగా స్థూలాన్ని వదిలేశాడు. పూర్తిగా సూక్ష్మములోనే ఉంటాడు జీవాత్మ కదండి. అంచేత అతనికి స్థూలముతో కానీ మానసికంతో కానీ సంబంధం లేదు. అయితే మొట్టమొదటి నుంచి బాబా ఏమన్నారు, ఒకే ఒక్క శరీరం యొక్క ఎరుక జీవాత్మకు ఉన్నప్పటికీ కూడా ఎరుక లేకుండా మిగిలిన 2 శరీరాల ఎరుకను కూడా పరోక్షంగా పొందుతూ ఉంటాడు అని చెప్పుకున్నాం. అదే పరిస్థితిలో ఈ రెండవ భూమిక మీద ఉన్నటువంటి మానవాత్మ ఇది నేరుగా సూక్ష్మమునే వాడుకుంటూ సూక్ష్మ శరీరం యొక్క ఎరుకను కలిగి ఉంటూ సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవాన్ని పొందుతుంది. అలాగే ఎరుక లేకుండా స్థూలమును మానసికమును కూడా వాడుకుంటూ ఉంటుంది. అయితే ఇతను గనుక మిగిలిన మానవులు, ఇప్పుడు స్థూల ఎరుక కలిగిన మానవుల మధ్యలో పెట్టామనుకోండి వీడిని, వాళ్ళకి వీళ్ళకి ఏమి తేడా మనం గమనించలేము. ఎందుకని ఇతను కూడా వాళ్ళలాగే ఎరుక లేకుండా శరీరాన్ని వాడుకొని తింటూ ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అతను కళ్ళతో చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇతను కూడా స్థూల ఎరుక గల మానవులలో ఒకడిగానే కనిపిస్తూ ఉంటాడు. అది అలాగే వాళ్ళందరూ కూడా మనసుని ఎరుక లేకుండా వాడుకుంటూ ఉంటారు. అంటే ఎరుక లేకుండా వాడడం అంటే కోరికలు, భావావేశాలు ఇవన్నీ కూడా. ఇతను కూడా అలాగే నేరుగా కాకుండా ఎరుక లేకుండా వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి బయట ప్రపంచంలో ఉన్న మనుషుల దృష్టిలో ఇతను స్థూల ఎరుక కలిగిన మానవులు మాదిరిగానే కనపడతాడు. అది ఈ పేరలో బాబా చెప్తున్నటువంటి విషయం. జై బాబా సార్. జై బాబా సార్. నెక్స్ట్ గోపాలకృష్ణ. జై బాబా అండి. గోపాలకృష్ణ ఉన్నారండి? గోపాలకృష్ణ గారు
నాగేశ్వరరావు గారు ఇచ్చిన సమ్మప్ మీద ఏమైనా ఉన్నాయండి సందేహాలు? అంటే ఇంతకుముందు మనం చాలా చదువుకుంది ఇది. గోపాలకృష్ణ గారు లేనట్టున్నారండి. నేను చదువుతాను. ఎవరన్నా చదువుతారండి ఇది? అయితే నేను చదువుతాను. ఓకే. At this stage, with greater involution of consciousness, subtle conscious God in the man state on the second plane gains greater awareness of the infinite energy of the subtle sphere and is now capable of performing tricks or minor miracles of lower degree through the release of this infinite energy, and can demonstrate such powers as converting a dry tree into a green one and vice versa, stopping railway trains and motor cars, filling a dry well with water and so forth. ఇక్కడ సెకండ్ ప్లేన్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి మనం. ఈ స్టేజ్ లో ఏమవుతుంది, ఇందాక పారాగ్రాఫ్ లో అతని బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆ సూక్ష్మ శరీరాన్ని పూర్తిగా వాడుకుంటూ ఉంటాడు, కానీ ఇండైరెక్ట్ గా మిగిలిన రెండు దేహాలని వాడుకుంటారన్న విషయం చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమంటున్నారంటే, విత్ గ్రేటర్ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ సటిల్ కాన్షియస్ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ ఆన్ ద సెకండ్ ప్లేన్ గెయిన్స్ గ్రేటర్ అవేర్నెస్ ఆఫ్ ద ఇన్ఫినైట్ ఎనర్జీ ఆఫ్ ద సటిల్ స్పియర్. ఈ సటిల్ ప్రపంచంలో, ఈ సూక్ష్మ ప్రపంచంలో ఉన్న ఈ అనంతమైన శక్తి ఏదైతే మనం అనుకుంటున్నామో, సటిల్ అంటే ఇంకా మనం ఎనర్జీ శక్తి ఫామ్ లో ఉంటుంది అక్కడ స్థితి. అక్కడ అవగాహన మరింతగా అతనికి పెరిగిపోతుంది మొదటి ప్లేన్ నుంచి సెకండ్ ప్లేన్కి వచ్చేటప్పటికి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన చిన్న చిన్న మాయలు, మిరకల్స్ లాంటివి చాలా తక్కువ స్థాయిలో ఈ అనంతమైన శక్తిని విడుదల చేస్తూ చేయగలుగుతాడు అని చెప్పారు. అవి ఎటువంటివి అంటే, మోడువారిపోయిన చెట్టు ఉందనుకోండి, దాన్ని మళ్ళీ పచ్చగా జీవించేలా చేయగలడు. మళ్ళీ వైస్ వెర్సా, అంటే పచ్చగా ఉన్న చెట్టుని మోడువారిపోయేలాగా, నశించిపోయేలాగా చేయగలడు. పరిగెడుతున్న రైలుని ఆపగలడు, అలాగే మోటార్ కార్లను కూడా ఆపగలడు. నీరు పూర్తిగా పోయిన నుయ్యి ఉంటే దాన్ని మళ్ళీ జలంతో నింపగలడు. ఇలాంటివి అన్నమాట. ఈ లో డిగ్రీ ఆఫ్ మిరకల్స్ అన్నట్టుగా బాబా చెప్పారు. ఇటువంటివి ఈ స్థాయిలో చేయగలుగుతాడు అని ఈ పారాగ్రాఫ్ లో చెప్పారండి. నెక్స్ట్ కూడా చదువుతానండి. దిస్ సటిల్ కాన్షియస్ గాడ్ in the man state on the second plane experiences the subtle world with the subtle senses of his subtle body. అయితే ఇందాక అతను ఎలా ఏమేమి చేయగలుగుతాడు, ఆ శక్తిని ఎలా వాడగలుగుతాడు అని చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ రెండవ భూమికలో ఉన్న తను ఈ సూక్ష్మ ప్రపంచంలో ఈ తన సటిల్ బాడీని పూర్తిగా వినియోగిస్తాడు అని చెప్పుకున్నాం. అంటే ఒకటవ భూమికలో ఏమిటంటే ఇంకా అంత ఇది ఉండదు, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు పూర్తిగా తన సటిల్ సెన్సెస్ ని, అంటే ఇంద్రియాలని వాడతాడు అని ఇక్కడ చెప్తున్నారు. ఈజ్ నౌ టోటల్లీ నాట్ కాన్షియస్ ఆఫ్ ద గ్రాస్ వరల్డ్ త్రూ ఫ్రమ్ ఆల్ అవుట్వర్డ్ అపియరెన్స్ he remains and functions as an ordinary man, eating, sleeping, having feelings of pain, pleasure and so forth. Yet actually his involved consciousness experiences not the gross but the subtle sphere and creates fresh subtle impressions through his subtle senses, which are 3 in number, with faculties only of seeing, smelling and hearing. ఇక్కడ అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే, అనుభవాలు ఇందాక చెప్పుకున్నట్టే పైకి మామూలుగా బాహ్య ప్రపంచంలో ఉన్నట్లుగానే ఉంటాడు. ఆ స్పృహ అయితే ఇతనికి పూర్తిగా ఉండదు. కానీ బయట చూసే వాళ్ళకి మాత్రం మామూలు మనిషిలా జీవిస్తున్నట్టు, ఇందాక గౌరీ గారు చదివారు కదా, తింటున్నట్లు, పడుకుంటున్నట్లు,
ఏదైనా బాధ వస్తే బాధపడుతున్నట్టు, ఆనందం వస్తే ఆనందం పడుతున్నాడు, ఇలాగా అన్ని కూడా అతను అనుభవిస్తున్నట్టుగా మనకు కనబడతాడు. అట్ యాక్చువల్లీ ఈజ్ ఇన్వాల్వ్డ్ కాన్షియస్నెస్ ఎక్స్పీరియన్సెస్ నాట్ ద గ్రాస్. కానీ నిజానికి అతను చైతన్యం అంతర్ముఖమై ఉంది, మరింత ముందుకు వెళ్ళిపోయాడు కనుక సెకండ్ ప్లేన్ లోకి. ఈ బాహ్య ప్రపంచం, స్థూల ప్రపంచం యొక్క అనుభవం అతనికి ఉండదు. కానీ ఇక్కడ మనకైతే ఎలాగా ఈ బాహ్య ప్రపంచంలో మన సంస్కారాలు అంటూ ఎలాగుంటాయో అక్కడికి వచ్చేటప్పటికి సూక్ష్మ సంస్కారాలు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది అతను చేసే పనుల ద్వారా. క్రియేట్స్ ఫ్రెష్ సటిల్ ఇంప్రెషన్స్ త్రూ హిస్ సటిల్ సెన్సెస్. వేటి ద్వారా అతనికి ఈ ఇంప్రెషన్స్ వస్తాయి అంటే 3 ఫ్యాకల్టీస్ అతను వాడతాడు. చూడడం, అంటే కళ్ళతో చూడడం, వాసన, వినడం. అంటే సటిల్ ఇంద్రియాల గురించి చెప్తున్నారు ఇక్కడ. ఈ 3 ఉంటాయి ప్రధానంగా. ఇవి మూడిటి ద్వారా అతను చేసే పనులు మనకి ఇక్కడైతే సంస్కారాలు ఎలా అంటుకుంటాయి అని అనుకున్నాము, అలాగే ఈ స్థూలంలో, అలాగే సూక్ష్మ ప్రపంచంలో ఆ ప్రక్రియ మొదలవుతుంది అనమాట. అతనికి సంస్కారాలు రావడం, అలా ఇక్కడ సైకిల్ ఎలా అవుతుందో అక్కడ బహుశా ఈ సైకిల్ అలా అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇదంటే ఇది సెకండ్ స్టేజ్ గురించి బాబా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఈ 2 పేరాలు. జై బాబా. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? జై బాబా అండి. ఇప్పుడు ఈ స్థూలంలో వచ్చే బాధలన్నీ ఆయనకు ఉండవు కదండి. స్థూలంలో శరీరానికి వచ్చే మనకి మామూలుగా దగ్గు, ఫీవరు ఇలాగా అతనికి ఉండవు కదండి సూక్ష్మ శరీరానికి. అంటే నాకు అర్థమైంది రామారావు గారు, ఉంటాయి అతనికి మామూలుగా పెయిన్ అన్ని ఉంటాయి అన్నట్టు కనబడతారు, కానీ అతను ఫీల్ అవడేమో బహుశా లోపల కాన్షియస్ ఉండదు కదా. ఇప్పుడు ఇన్ఫెక్షన్ శరీరానికి వచ్చే బాధలు ఉంటాయి కదా మనం మామూలుగా, అలాంటివి అతనికి ఎఫెక్ట్ అంటే ఉండొచ్చు, జలుబు చేయొచ్చు, జ్వరం రావచ్చు, ఏదన్నా చేయి నలిగిపోయింది అనుకోండి, కెవ్వుమనొచ్చు అతను. అంటే అయాచిత అని ఏదో అంటారు కదా, ఇన్వాలంటరీగా ఈ మే డూ ఇట్. అదే భౌతిక దేహం అయితే ఉంది కదా. ఈ కాన్షియస్నెస్ లేడు కాబట్టి అవి ఆ బాధలు ఉండవేమో అని అనుకుంటున్నాను. అదే అండి, అంటే అతను ఫీల్ అవ్వడం లోపల అంతర్గతంగా రియాక్షన్స్ అయితే ఉంటాయి కదా బాడీకి సంబంధించినవి. ఇప్పుడు ఎలా తింటాడు మరి కాన్షియస్నెస్ లేకుండా? భోజనం ముద్ద చేసుకుని తింటాడు కదా. అంటే ఇన్వాలంటరీగానే బహుశా జరుగుతాయని నేను అనుకుంటున్నానండి, ఆటోమేటిక్ గా. నిజంగా ఆకలేసి తింటాడా అంటే జస్ట్ ఫర్ అదే భౌతికంగా అందరు కనబడడానికి, అందరిలో మామూలు మనుషులు కనబడడానికి గురించి తింటాడు? అంటే రియల్ గా ఆకలేసి తింటుంటాడా లేకపోతే అంత అంటే యాక్టింగ్ లాగా ఉండదేమోలేండి, సహజం. అంటే నీడ్స్ కదా అతనికి, ఆ బాడీ నీడ్స్. అలాగే వాళ్ళ మామూలుగా కుళ్ళు కాలువల దగ్గర ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎటువంటి వాసనలు ఎఫెక్ట్ అవ్వవు కదా, ఆ జబ్బులు గానీ ఎఫెక్ట్స్ అవన్నీ. మామూలుగా చాలా డ్రైనేజ్, చాలా హార్బుల్ ప్లేస్ లో ఉంటుంటారు కదా మనకి డ్రైనేజ్. ఆ తలక మనం అతనికి ఎఫెక్ట్ అవ్వాలి రియల్ గా అయితే బాడీకి అతనికి. అతను అనుభూతి చెందకపోవచ్చు, అంతే. జస్ట్ ఉండొచ్చు అతనికి, కానీ అతని కాన్షియస్నెస్ లేదు కాబట్టి ఎఫెక్ట్ అవ్వని బాడీకి నా ఉద్దేశం. అది క్లారిఫై అంతే. అంతేనండి, అంతే కరెక్ట్. వాళ్ళు కూడా అడుగుతానండి ఒపీనియన్. జయబాబు అండి, ఇక్కడ సూక్ష్మేంద్రియాలు వాడతారు కదండి, మనమేమో స్థూల ఇంద్రియాలు వాడుతున్నాం. సో ఆ డిఫరెన్సెస్ రావచ్చేమో అండి మీరు చెప్పినవన్నీ రామారావు గారు. ఎందుకంటే మనం వాడేవన్నీ స్థూల ఇంద్రియాలు, అక్కడికి వెళ్ళేటప్పటికి సూక్ష్మ ఇంద్రియాలు వాడతారని మనం ముందు పారాగ్రాఫ్స్ లో చదువుకున్నాం. సో నా ఉద్దేశంలో అవన్నీ తెలియకుండా జరిగిపోతాయి అంతే తప్ప వాడు అవన్నీ అనుభవించడు అని అన్నట్లుగా ఇక్కడ అర్థం వచ్చింది. అతని శరీరానికి ఎఫెక్ట్ రావు అంతే కదా. అది నా ఉద్దేశంలో అతన్ని కొట్టినా కూడా మనం నొప్పి పడినట్టు నొప్పి పడకపోవచ్చు అని నాకు అలా అనిపిస్తుంది. ఒకసారి ఒక మస్తు వస్తాడండి బాబా దగ్గరికి, కాలుకి దెబ్బ ఉంటుంది అనమాట. బాబా భరూచాన్ని దానికి కట్టుకట్టమని అంటారండి. అంటే అతనికి తెలియడం లేదనమాట దాని గురించి. అవును,
అదే శరీరం ఏదైనా కాలిందనుకోండి, అతనికి కాలిన మచ్చ అన్ని పడతాయి. శరీరం శరీరమే కదా! ఫైనల్ గా ఫిజికల్ ఇది. అవును. అతనికి అనుభూతి ఉండదు అంతే ఇంకా. ఉండకపోవచ్చు. బాధ ఉండకపోవచ్చు. ఎందుకంటే మూడే సెన్సెస్ కదా! ఈ స్పర్శ అనేది అతనికి లేదు కదా సూక్ష్మ శరీరానికి. అవును. నేచురల్ గా అతనికి ఉండదు. బహుశా అదే గౌరీ గారు చెప్పిన ఎగ్జాంపుల్‌ని బట్టి కట్టమని. ఎందుకంటే ఈ బాడీ అయితే మరి లివింగ్ ఉండాలి కదా అతనికి. అవును. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు దీని మీద? ఇప్పుడు మనమే చూడండి రామారావు గారు, ఒక చిన్న దెబ్బ ఆహా! తగిలితే మనం పెద్ద పట్టించుకోము. అది పెద్ద దెబ్బ అవుతే అవును. పట్టించుకుంటాం. ఇప్పుడు ఈ చిన్న పిల్లాడు అనుకోండి, ఆ చిన్న దెబ్బకు కూడా కుయ్యం ముయ్యం అంటాడు. అంటే హ్మ్. ఆ స్టేజ్ వచ్చేస్తదేమో మనకు కూడా ఆ సూక్ష్మ అవును. ప్రపంచంలోకి అతను వెళ్ళేటప్పటికి అని. ఏమండి? అతను మనలాగా సిక్ అయిపోయాడు. మనం గ్రాస్ బాడీ అలాగే లాగా సిక్ అనిపిస్తుంది. అయిపోయాడు. వాళ్ళు ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. జరుగుతూ ఎఫెక్ట్ ఉంటాయి. మన ఉండకపోవచ్చు. కళ్ళకి కనపడితే అతనికి దెబ్బ తగలొచ్చు, జ్వరం రావచ్చు అది. బట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ హిస్ బాడీ అని అనిపిస్తుంది పాపం. ఓకే. ఉదాహరణకి మనకి సటిల్, మానసికం 2 ఉన్నాయి గదండీ! మనం దాని గురించి అసలేం తెలీదు గదా! అవును. మనం అతనికి అలా ఉంటుంది. ఉంటుంది. అక్కడ సటిల్‌లో ప్లేన్‌లో ఉన్నోడికి మన సటిల్ బాడీ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది గదా! అవును. కానీ మనకి ఆ స్పృహ ఉండదు అక్కడ. మనకి అలాగే. భౌతికమే తెలుసు కనుక. అవును. సార్ మీరు సమ్ చేయండి. సమాప్తి చేస్తాను. చేయండి సార్. అయితే ఈ పాయింట్ మీద కూడా అండి, మనము ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్థూలమును అతను పూర్తిగా వదిలేశాడు. స్థూలము యొక్క అవసరాల పట్ల స్పందించడు. ఓన్లీ సూక్ష్మమునకే స్పందిస్తాడు అనేటువంటిది మన అవగాహన చేసుకుంటే సరిపోదు సార్ ఇక్కడికి. అది. అది. ఓకే అండి. ఓకే. ఎందుకంటే అది ఓకే. వదిలేసాడు దాన్ని. అది వదిలేసి సూక్ష్మంలోకి ఎంటర్ అయిపోయాడు. అది. ఇక్కడ స్పందన ఉండదు అని అనుకుంటే ఉండదు. సరిపోతుంది. అంతే అది. ఉండదు. సరిపోద్ది. ఇక్కడ బాబా చెప్పేది రెండో భూమికలోకి ఎంటర్ అయిన తర్వాత విషయాలు చెప్తున్నారు ఇక్కడ బాబా. బాబా ఏమంటున్నారు? మామూలుగా ఆధ్యాత్మిక మార్గంలోకి ఎన్వల్యూషన్ ప్రాసెస్‌లోకి ఎంటర్ అవ్వక ముందు స్థూలంలో ఉండేవాడు. ఫస్ట్ ప్లేన్‌లోకి వచ్చిన తర్వాత సూక్ష్మంలోకి పాక్షికంగా ఎంటర్ అయ్యాడు. అలాగా చాలా అభివృద్ధి చెందాక సెకండ్ ప్లేన్‌లోకొచ్చాడు. పూర్తిగా సూక్ష్మములోనే ఇతను ప్రయాణం చేస్తున్నాడు ఇప్పుడు. అంచేత ఈ ఈ భూమిక యొక్క లక్షణాలు కొన్ని ఇతనిలో మనం చూడొచ్చు. ఇతను తక్కువ స్థాయి మహిమలు చేయగలుగుతాడు. అద్భుతాలు చేయగలుగుతాడు. అవి ఏంటి అన్నది చెప్తున్నారు బాబా. తనకు అనంతమైన ప్రాణశక్తి అధీనంలోకి వచ్చిన కారణంగా దాన్ని ఉపయోగించి అతను చేసే అద్భుతాలు ఏమిటయ్యా అంటే, పచ్చని చెట్టును ఎండిపోయేలా చేయగలడు. ఎండు చెట్టును పచ్చగా అయ్యేలాగా చేయగలడు. అలాగే నిండిపోయిన బావిని నీళ్లు లేకుండా చేయగలడు. ఎండిపోయిన బావిని నీటితో కలకల్లాడేలాగా చేయగలడు. నడుస్తున్న రైళ్లను, మోటార్ కార్లను అతను సంకల్పం మాత్రం చేత ఆపేయగలడు. ఇవి లక్షణాలు అన్నమాట. ఆ రెండవ భూమిక మీద ఉన్న కారణంగా ప్రతి జీవాత్మకి కూడా ఇటువంటి అద్భుతాలు చేయగలిగే సామర్థ్యం వస్తుంది. అది ఆ భూమికకు సంబంధించినటువంటి ఆ శక్తి అది. 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 నెక్స్ట్ పేరాలో బాబా ఏం చెప్తున్నారంటే, ఇతనికి సు సూక్ష్మ ఎరుక కలిగినటువంటి వాడు. అంతే కదా! ఈ రెండవ భూమికలో వాడు. అంచేత అతను స్థూల ఇంద్రియాలను ఇక ఎంత మాత్రము వాడడు. అతను వాడేదల్లా సూక్ష్మ ఇంద్రియాలను మాత్రమే. అది. ఆ కారణంగానే అతను స్థూలముతో పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యి ఉన్నాడు. అది. ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే, ఆ స్థూల ఇంద్రియాలు ఏమిటి? అది. ఫ్యాకల్టీస్ సీయింగ్, స్మెల్లింగ్ అండ్ హియరింగ్. అంటే కళ్ళు, అలాగే వాసన చూడడము, వినడము. చూడడము, వాసన చూడడము, వినడము. ఈ 3 మాత్రమే వాడుతూ ఉంటాడు అని. ఇంతవరకు బాబా చెప్పిన విషయం ఇదండి. జై బాబా. జై బాబా. జై బాబా.
నెక్స్ట్ రఘుపతిరావు గారు ట్రావెల్లో ఉన్నారండి. అమ్మ పద్మిని గారు మీరేమైనా చదవగలరా, లేకపోతే నేను చదువుతాను? చదువుతాను సార్. ఓకే, ఫర్దర్ ఇన్వల్యూషన్, అదే కదండి పారాగ్రాఫ్. అదే అమ్మా. Further involution of consciousness makes it possible for God in the man state to experience the third plane of the subtle world. ఇలాగా ఇంకా క్రమక్రమంగా ఇన్వల్యూషన్ సాగుతున్న కొద్దీ అంటే చైతన్యం అంతర్ముఖం అవుతున్న కొద్దీ ఏమవుతుంది, ఈ భగవంతుని మానవ స్థితిలో ఉండే భగవంతుడికి ఇంకా థర్డ్ ప్లేన్ ని ఎక్స్పీరియన్స్, అంటే సూక్ష్మ ప్రపంచం యొక్క మూడో భూమికి అనుభవించే పాసిబిలిటీ వస్తుంది అనమాట. అతనికి ఆ అవకాశం వస్తుంది. హియర్ సటిల్ కాన్షియస్నెస్ gains greater awareness of the infinite energy of the subtle sphere, and God in the man state experiences greater finite power. ఏమవుతుంది, ఇక్కడ సటిల్ కాన్షియస్నెస్ గెయిన్ చేస్తున్నాడు కదా, మరి భూమికలు అంతర్ముఖం అవుతున్న కొద్దీ ఇతనికి ఇంకా సూక్ష్మ చైతన్యం పెరుగుతుంది అంటే దాని యొక్క ఎరుక పెరుగుతుంది. ఇదేంది, ఆ ఇన్ఫినిట్ ఎనర్జీ తల్లికి ఆ అనంత ప్రాణశక్తి యొక్క ఎరుక పెరుగుతున్న కొద్ది అనమాట, అంతర్ముఖం అవుతున్న కొద్దీ అది పెరుగుతుంది. అండ్ గాడ్ in the man state experiences greater finite power. ఈ అంతర్ముఖం అవుతున్న కొద్దీ ఏమవుతుంది, ఈ మానవ స్థితిలో ఉండే భగవంతుడు ఇంకా కొంచెం ఎక్కువ ఈ ప్రాణశక్తిని అనుభవించడం మొదలు పెడతారు. అది ఎలా ఉంటుంది అంటే అండి, అక్కడ రెడీగా ఉంటుంది ఎనర్జీ, ప్రాణశక్తి మన ఎదురుగుండా ఉంది. మనం దూరంగా ఉన్నప్పుడు దాన్ని తక్కువ అనుభవిస్తున్నాం, దానికి దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇంకా ఎక్కువ అనిపిస్తున్నాం అన్నట్లు నాకు అనిపించింది అనమాట. ఆ ఇన్వల్యూషన్ పెరుగుతున్న కొద్దీ క్రమక్రమంగా ఆ ప్రాణశక్తిని ఇంకా ఎక్కువ అనుభవిస్తూ ఉంటాడు అన్నట్టుగా. ఇన్ దిస్ స్టేజ్ హీ ఈస్ కేపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ గ్రాండ్ మిరకల్స్ సచ్ as giving sight to the blind, restoring limbs to the maimed, and sometimes even raising the dead into life. ఇక్కడ ఏం చేస్తున్నాడు మరి ప్రాణశక్తి యొక్క ఇది అతనికి దగ్గర అవుతున్న కొద్దీ ఏమవుతుంది, అతను అనుభవించగలుగుతున్నాడు ఇంకా ప్రాణశక్తిని. అప్పుడు ఏమవుతుంది, హీఈస్ కేపబుల్ ఆఫ్, ఈ స్టేజ్ లో హీఈస్ కేపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ గ్రాండ్ మిరకల్స్. ఇంతకుముందు ఆ రెండవ భూమికలో ఉండే మిరకల్స్ కంటే ఇంకా కొంచెం గొప్ప మిరకల్స్ చేయగలుగుతున్నాడు. ఎలాంటివి, గుడ్డి వాళ్ళకి చూసే శక్తిని ఇవ్వగలుగుతున్నాడు. రిస్టోరింగ్ లింబ్స్ టు ద మైండ్, కాళ్ళో చేతిలో లేని వాళ్ళకేమో అవి కాళ్ళు చేతులు ఇవ్వగలుగుతున్నాడు. అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఒక్కొక్కసారి అవసరం అవుతే ఈ చనిపోయిన వాళ్ళకి కూడా ప్రాణం పోయగలరు. ఇక్కడ ఒక ఆస్ట్రిక్ మార్క్ ఇచ్చారండి, తర్వాత చెప్పుకుందామా అండి. అంటే అది జస్ట్ ఓన్లీ ఇన్ సబ్ హ్యూమన్ ఫార్మ్స్ లోనే ఈ స్థాయిలో చనిపోయిన జంతువులు కాన్షియస్నెస్ కెన్ ఓన్లీ రేజ్ ద డెడ్ ఆఫ్ ద సబ్ హ్యూమన్. అంటే ఇప్పుడు ప్రాణం పోయడం అంటే మానవుడి కంటే కింద ఉన్న ఫార్మ్స్ కి వాళ్ళు ప్రాణం పోయగలరు, మానవుడికి ఏమీ చేయలేరు. అంటే మానవుడి కంటే ముందు ఉన్న ప్రాణులకి వాళ్ళు ప్రాణం పోయగలరు అని చెప్తున్నారండి. In this state, subtle conscious God in the man state is also capable of experiencing the different planes and worlds of the subtle sphere, just as a gross conscious human form is capable of traveling from one continent to another using the gross vehicles at his disposal. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏమవుతుందంటే, ఈ సటిల్ కాన్షియస్ భగవంతుడు అంటే మానవ స్థితిలో ఉండే సూక్ష్మ చైతన్యం గల భగవంతుడు, అతనికి ఏమవుతుందంటే ఈ సూక్ష్మ ప్రపంచంలో ఉండే వేరు వేరు పరిధులు ఉన్నాయి కదండి, సూక్ష్మ ప్రపంచంలో ఉండే వేరే వేరే రీజన్స్ని మనం ఇప్పుడు స్థూల ప్రపంచంలో నేను ఇక్కడి నుంచి మా ఊరు వెళ్ళాలంటేను ఏదో ఒక ట్రైనో కారో వేసుకుని ఎలా వెళ్ళిపోతానో, లేదా ఏ అమెరికా వెళ్ళాలంటే ప్లేన్లో ఎలా వెళ్ళిపోతానో, వాళ్ళు అలాగా వాళ్ళు ఆ భూమికలు సూక్ష్మ ప్రపంచంలో ఉండే భూమికల్లో ఆ భూమికల్లో ఉండే రీజన్స్ ఒక పక్క నుంచి ఒక పక్కకి అలా వెళ్ళిపోగలరు.
మనలాగా కార్లు ప్లేన్లు అక్కర్లేకుండానే వాళ్ళు అలా ప్రయాణించగలరు, వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది అని చెప్తున్నారు ఈ పారాగ్రాఫ్ లో. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, సమప్ చేయండి సార్ నెక్స్ట్. జై బాబా అండి. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే అండి, జీవాత్మ ప్రయాణము సూక్ష్మ ప్రపంచము గుండా సాగుతూ ఉంది కదండి. ఫస్ట్ ప్లేన్, సెకండ్ ప్లేన్, థర్డ్ ప్లేన్, ఫోర్త్ ప్లేన్. మొత్తము సూక్ష్మ ప్రపంచం అంతా కూడా ప్రాణశక్తి వ్యాపించి ఉంటుంది. అయితే ఈ 1, 2, 3, 4 భూమికలు ఎలా డిఫరెన్షియేట్ అవుతాయి? దానికి బాబా ఇచ్చే వివరణ ఏంటంటే, 1వ భూమికలో ఈ ప్రాణశక్తిని ఉదాహరణకి ఓ 20% వాడుకుంటాడు అనుకుందాం. అంటే 20% ప్రాణశక్తిని వాడుకోగలుగుతాడు అతను అనుకుందాం. 2వ భూమికలోకి వెళ్ళేప్పటికీ 40% ప్రాణశక్తిని వాడుకుంటాడు. 3వ భూమికలోకి వెళ్ళేటప్పుడు 60% ప్రాణశక్తిని వాడుకుంటాడు అనుకుందాం. సో ఆ ప్రాణశక్తిని వాడుకునే సామర్థ్యాన్ని బట్టి అతను యొక్క భూమిక మారుతూ ఉంటుంది. అలాగే మనం అర్థం చేసుకుంటే సరిపోద్దండి. అది అంచేత ఈ 3వ భూమికలోకి రాగానే ప్రాణశక్తిని మరింత తీవ్రంగా ఇతను వాడుకునేటువంటి పరిస్థితిలోకి వచ్చి పడ్డాడు. ఆ కారణంగా ఈ అనంతమైనటువంటి ప్రాణశక్తిని వాడడంలో మనకి వ్యత్యాసాలు కనపడుతూ ఉంటాయి. అంచేత ఇతను చాలా పెద్ద స్థాయి అద్భుతాలు చేయగలుగుతూ ఉంటాడు. ఉదాహరణకి చూపు లేనివాడికి, అంధుడికి, గుడ్డివాడికి చూపును ప్రసాదించగలడు, అంగవిహీనుడికి అంగాలను ప్రసాదించగలడు. అయితే బాబా ఏం చెప్తున్నారంటే, 3వ భూమిక యొక్క ఈ సూక్ష్మ సామర్థ్యం ఇంకా పూర్తి స్థాయికి రాలేదు కాబట్టి మానవుడికి సంబంధించి ఈ అద్భుతాలు చేయలేడు. ఇది ఈ చనిపోయిన వాడిని బతికించడం ఇలాంటి అద్భుతాలు చేయలేడు. అంటే అసలు మామూలుగా మానవుడికి చూపును ప్రసాదించగలడు, అంగవైకల్యంతో బాధపడుకు వాడికి అంగాలు ఇవ్వగలడు. చనిపోయిన వాడికి ప్రాణం పోయడం మాత్రం మానవుడికి ముందు ఉండే రూపాల వరకు ఓకే, కానీ మానవుడికి మాత్రం చేయలేడు. అంటే ఒక కుక్కను బతికించగలడు, ఒక ఆవును బతికించగలడు, చెట్టుని బతికించగలడు అనమాట. అంటే చనిపోయిన దానికి కూడా ఊపిరిలు ఊదగలడు అతను. అది ఇక్కడ ఆ భూమిక మీద ఉండేటువంటి జీవాత్మ ఏ అద్భుతాలైతే చేయగలదు అనేది బాబా ఇక్కడ వివరించి చెప్తున్నారు. అలాగే స్థూల భూమికలో నివసించేటువంటి మానవుడు స్థూల వాహనాలను వాడుకొని ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ఎలాగైతే వెళతాడో, అలాగే ఈ 3వ భూమికలో ఉన్నటువంటి ఈ సూక్ష్మ ఎరుక కలిగినటువంటి మానవాత్మ అది ఈ సూక్ష్మ ప్రపంచమును ఒక చోట నుంచి ఒక చోటకి సంకల్ప మాత్రం చేత ప్రయాణము చెయ్యగలదు అనేది కూడా చెప్తున్నారు. ఇదంతా రిపిటేషన్ ఇస్తారు, కొత్త విషయాలు ఏమి లేవు, యాంగిల్ అంతే. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? Continue, sir. The second and third planes of the subtle world are the two major planes which are solely in the domain of the subtle world. మనం ముందు చెప్పుకున్నాం, ఫస్ట్ ప్లేన్ ఏంటి, అటు గడప కదండి, ఇటు స్థూల ప్రపంచానికి, ఇటు సూక్ష్మ ప్రపంచానికి గడప. సో ఫస్ట్ ప్లేను పూర్తిగా సూక్ష్మ ప్రపంచంలో లేదు, పూర్తిగా సూక్ష్మ ప్రపంచంలో ఉన్నది ఈ 2వ భూమిక, ఈ 3వ భూమిక అని చెప్తున్నారు. మేజర్ ప్లేన్స్ విచ్ ఆర్ సోల్లీ ఇన్ ద డొమైన్. ఈ పూర్తిగా 2వ భూమిక, 3వ భూమిక స్థూల ప్రపంచంలో పూర్తిగా ఉన్నాయి. ద ఫస్ట్ ప్లేన్ ఇస్ పార్షియలీ ఇన్ ద డొమైన్ ఆఫ్ ద సటిల్ వరల్డ్ అండ్ పార్షియలీ ఆఫ్ ద గ్రాస్ వరల్డ్. మరి మొదటి భూమిక అటు గ్రాస్ వరల్డ్ లోను కొంత ఉంది పాక్షికంగా, ఇటు సూక్ష్మ ప్రపంచంలోనూ పాక్షికంగా ఉంది. సిమిలర్లీ the fourth plane is partially of the subtle world
అండ్ పార్షియలీ ఆఫ్ ద మెంటల్ వరల్డ్. అదే విధంగా ఇప్పుడు 4వ భూమిక అనేది ఏమవుతుంది, పాక్షికంగా ఇటు సూక్ష్మ భూమికలో ఉంటుంది, పాక్షికంగా అక్కడ మానసిక భూమికలో కూడా ఉంటుంది, అదే మానసిక ప్రపంచంలో కూడా ఉంటుంది. ఫర్ దిస్ రీజన్ ద 4th plane is said to be the threshold of the mental world. ఈ కారణంగా ఏమవుతుంది, ఈ 4వ భూమికి ఏమంటున్నాము, మానసిక ప్రపంచం యొక్క గడప అంటున్నాం. జై బాబా. జై బాబా. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? ఓకే, సమ్అప్ చేయండి సార్. జై బాబా అండి. మనం ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నామండి. 1వ భూమిక పాక్షికంగా స్థూలమునకు చెంది ఉంటుంది, పాక్షికంగా సూక్ష్మమునకు చెంది ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇది పూర్తిగా సూక్ష్మమే అని చెప్పలేము 1వ భూమిక. అయితే 2, 3 భూమికలు పూర్తిగా సూక్ష్మం యొక్క ఎరుకలోనే ఉంటాయి అవి, అది స్పష్టం. 4వ భూమికి వచ్చేటప్పటికి ఇది సూక్ష్మము యొక్క పరాకాష్ఠ అవుతుంది. అంటే 100% సూక్ష్మ భూమికకు చెందిన ప్రాణశక్తిని వాడుకుంటూ ఉంటుంది, ప్లస్ మానసికము ఒక 10% వాడుకుంటూ ఉంటుంది. అది అంచేత 1, 4 ఈ రెండింటిని గడప అంటారు. ఒకటిది స్థూలమునకు సూక్ష్మమునకు మధ్య ఉండే గడప, 4లో సూక్ష్మమునకు మానసికమునకు మధ్యలో ఉండేటువంటి గడప. అది గుర్తుపెట్టుకోవాలి మనము. అంటే 1 సగం సగం ఉంటాయి, 4 సగం సగం ఉంటాయి, 2, 3 ఓన్లీ సూక్ష్మమే ఉంటాయి. అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎస్ సార్. జై బాబా. జయబాబా సార్, ఇది నాదే, నేను చదవచ్చండి. అదే మీరు ఎన్నమ్మా పేరాలు? 3 పేరాలు. సార్. 3 చదవండి. Now, with gradual, though progressive gain in the involution of the consciousness of the subtle conscious God in the man state, the consciousness of God experiences the 4th plane of the subtle cum mental. ఈ స్థితిలో ఏమవుతుంది, దో విత్ గ్రాడ్యువల్ ప్రోగ్రెసివ్ గెయిన్, ఇలాగ ప్రోగ్రెసివ్గాను అంటే ఇది నెమ్మదిగా క్రమక్రమంగా ఇన్వల్యూషన్ జరుగుతుంది. అది క్రమక్రమంగా జరిగినప్పటికీ కూడా అది ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ అంతర్ముఖం అవుతూ ఉంటుంది అనమాట. అంతర్ముఖం పెరుగుతూ ఉంటుంది. స్లోగా జరిగినప్పటికీ కూడా అంతర్ముఖం పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, gain in the involution of the consciousness of the subconscious God in the man state. ఇది ఎవరి గురించి మనం చెప్పుకుంటున్నాం, మానవ స్థితిలో ఉండే భగవంతుడి స్థితి. ఇంకా నెమ్మదిగా క్రమక్రమంగా అంతర్ముఖం అవుతుంది, ఇంకా లోపలికి అంతర్ముఖం అవుతుంది, ప్రోగ్రెస్ అవుతుంది. ఈ భగవంతుడు ఏం చేస్తాడు, ఈ 4th plane లోకి ఎంటర్ అయ్యాడు. మనం ఈ 4th plane అంటే చెప్పుకున్నాం, అది అక్కడ సూక్ష్మ భూమికి ఇటు మానసిక సూక్ష్మ ప్రపంచానికి అటు మానసిక ప్రపంచానికి గడప అని. సో రెండిట్లని అనుభవిస్తూ ఉంటాడు పాక్షికంగా అని చెప్తున్నారు ఈ పారాగ్రాఫ్ లో. నెక్స్ట్ కూడా చదవండి. ఓకే. ఇన్ ద 4th plane, God in the man state is fully conscious of the subtle body and completely experiences the subtle sphere, and therefore he is completely aware of the subtle nature of the subtle sphere, which is infinite energy. ఈ 4th plane లో, ఈ 4వ భూమికలో మానవ స్థితిలో ఉండే భగవంతుడికి ఈ సటిల్ బాడీ అంటే ఈ సూక్ష్మ శరీరం యొక్క పూర్తి చైతన్యం ఉంది, పూర్తి కాన్షియస్నెస్ ఉంది, పూర్తిగా ఎరుక ఉంది. అండ్ కంప్లీట్లీ ఎక్స్పీరియన్సెస్ ది సటిల్ స్ఫియర్. సో అతనికి పూర్తి ఎరుక ఉంది కాబట్టి ఈ సూక్ష్మ భూమికి యొక్క అనుభవం పూర్తిగా పొందగలడు. అండ్ దేర్ఫోర్ ఈస్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ ది సటిల్ నేచర్ ఆఫ్ ది సటిల్ స్ఫియర్. ఎప్పుడైతే అది పూర్తి ఎరుకుందో అతను ఏం చేయగలడంటే ఆ సూక్ష్మ ప్రవృత్తి ఎలాగుంటుందో, దేంది ఆ సూక్ష్మ ప్రపంచం యొక్క
సూక్ష్మ భూమికి యొక్క దాని నేచర్ ఎలా ఉంటుందో అతనికి పూర్తిగా ఎరుకుంటది. మరి ఈ సూక్ష్మ ప్రపంచం యొక్క స్వభావం ఎలాగుంటది, దానినే మనం అనంత ప్రాణశక్తి అని చెప్పుకున్నాం ముందు పారాగ్రాఫ్స్ లో. ఇక్కడ ఉండేదంతా అనంత ప్రాణశక్తి. దిస్ ఇస్ ద వెరీ సేమ్ ఇన్ఫినిట్ ఎనర్జీ which is the finite aspect in the nothingness of that infinite and unbounded power of God, which was latent in God's state of the everything. ఇప్పుడు ఈ మనం అనంత ప్రాణశక్తి అని చెప్పుకుంటున్నాం, అది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ అనంత ప్రాణశక్తి ఏమిటి అంటే, ఏది భగవంతుడి యొక్క అనంత అనంతమైన శక్తి మరియు అసలు పరిమితి లేని శక్తిని మనం చెప్పుకున్నాం. అది ఎక్కడుంటుంది, శూన్యత్వంలో ఉంది. అంటే ఆ అనంత ప్రాణశక్తి శూన్యత్వంలో ఉంది. ఆ అనంత ప్రాణశక్తి ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి సూక్ష్మ ప్రపంచంలోకి వచ్చేటప్పటికి ఈ అనంత ప్రాణశక్తిగా ఇక్కడ సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన అనంత ప్రాణశక్తిగా రూపాంతరం చెందుతుందని మనం ముందు పారాగ్రాఫ్స్ లో చెప్పుకున్నాం. మరి ఈ శూన్యత్వం ఎక్కడుంది, భగవంతుడి యొక్క సర్వంలో ఉంది. ఎలాగుంది శూన్యత్వం, భగవంతుడి యొక్క స్థితిలో అంతర్లీనంగా ఉంది. సో మొత్తమే చెప్పేది ఏంటంటే, ఆ భగవంతుడి యొక్క అనంత శక్తి ఇక్కడ ఈ సూక్ష్మ ప్రపంచంలో సూక్ష్మ భూమికలో రూపాంతరం చెందుతుంది అనమాట. అదే శక్తి ఇక్కడ సూక్ష్మ ప్రపంచానికి చెందిన అనంత ప్రాణశక్తిగా రూపాంతరం చెందుతుంది. దాని గురించి దాన్నే ఉపయోగిస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ ఎనర్జీగా. జై బాబా, నాకు ఇలాగ అర్థమైంది. నెక్స్ట్ ఇది కూడా చదివేనా సార్, చిన్నదే చిన్నదా అండి? ఒకసారి ఆగుదాంలేండి, కొంచెం టెక్స్ట్ ఉంది కదా. ఓకే ఓకే, అందరిని అడుగుదాం. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ? ఏమన్నా క్లారిటీ కావాలా? సార్ ఇది ఓన్లీ 4th ప్లేన్ లోనే అలా అవుతుంది కానీ 3rd ప్లేన్ లో అవ్వదు కదండి. ఓన్లీ 4th ప్లేన్ లోనే అనంతమైన ఆ ఇన్ఫినిట్ ఎనర్జీ ఇక్కడ 4th ప్లేన్ అవుతుందా, 3rd ప్లేన్ లో అవ్వదండి? అక్కడ ఉంది కానండి, ఇది ఇక్కడికి మరి దగ్గరికి వచ్చింది కదా. వాళ్ళకి ఇందాక చెప్పుకున్నారు కదా సార్ చెప్పినట్టు, ముందు ఫస్ట్ ప్లేన్ లో కొంచెం ఉంటది, సెకండ్ ప్లేన్ లో ఇంకొంచెం ఉంటది, అలా పెరుగుతూ ఉంటది అనంత ప్రాణశక్తి. వాళ్ళకి ఉపయోగించి ఇక్కడ ఫుల్ గా వాడుకో. అంటే నాకు ఎలా అనిపించింది అనుకోండి, అక్కడ ఎదురుగుండా ఉందనుకోండి, మనం దూరంగా ఉన్నవాడు కొంతే వాడుకోగలడు, కొంచెం దగ్గరికి వచ్చినాడు ఇంకొంచెం వాడుకోగలడు. అలాగా ఈ 4th ప్లేన్ కి వచ్చేటప్పటికి వాడు ఫుల్ గా వాడేసుకోగలడు అనమాట. నాకు అలాగ అర్థమైంది. మిగిలిన వాళ్ళు ఏమైనా ఉన్నాయండి సందేహాలు? అంటే సెకండ్ థర్డ్ ప్లేన్ లో పూర్తిగా సూక్ష్మంలో ఉన్నప్పుడు పూర్తిగా వాడుకోలేడా అన్న డౌట్. అంత కెపాసిటీ లేదు వాళ్ళకి, వాడుకునే కెపాసిటీ వాళ్ళకి కొంతవరకే ఉంది, అంతే వాడుకోగలరు. అంటే బాబా వాడేటువంటి ఆ భాష ఒకసారి మనం చూస్తే గ్రాడ్యువల్గా హీ గెయిన్స్ కాన్షియస్నెస్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ఎనర్జీ అని చెప్పుకొస్తున్నారు కదా. 1వ భూమిక నుంచి 4వ భూమికి వచ్చేటప్పటికి అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది అతనికి ఆ స్థూల ప్రాణశక్తి, అదే సూక్ష్మకు చెందిన ప్రాణశక్తి యొక్క ఎరుక పెరుగుతూ వచ్చింది. అంచేతే మనం పర్సంటేజ్లు ఉదాహరణలుగా చెప్పుకున్నాం మనం కదా. గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది అన్నారు, అంచెలంచెలుగా 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 క్రమక్రమంగా. ఈ 4వ భూమికి వచ్చేటప్పటికి పరాకాష్ఠ అనమాట, పూర్తి అధీనంలోకి వచ్చేసింది అతని ప్రాణశక్తి. 100% అతను అధిపతి అయిపోతాడు ఆ ప్రాణశక్తికి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందండి. అమ్మా జీవన్, అర్థమైంది కదా. అది సో 4th ప్లేన్కి వచ్చేటప్పటికి పూర్తి అధిపతి అయిపోతాడు అనమాట. ఇంకా దానికి అతని కమాండ్లో కరెక్ట్ అతను పూర్తిగా అతని అధీనంలోకి వచ్చేస్తా. అతను 100% ప్రాణశక్తిని వారియగలిగిన సామర్థ్యం అతనికి సంక్రమిస్తా అనమాట. అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు ఇక్కడ.
ఈ పేరాల సమ్మింగ్ అప్ మొత్తం అంతా కలిపి ఇది సరిపోద్దండి ఇది. సరిపోద్దండి మీరు చెప్పింది. సరిపోద్ది. అయితే ఒక్కటి మనం బాబా ఏమన్నారు, ఈ 4వ భూమికని సటిల్ కమ్ మెంటల్ అని అంటున్నారు. అంటే సటిల్ పరాకాష్ఠకు చేరిపోయాడు, మెంటల్ పరిస్థితి ఏమిటి నెక్స్ట్ పేరాల్లో చెప్పుకొస్తారు. దానివల్లే దీనికి ప్రమాదం అనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది అనమాట. అంటే ఈ ప్రాణశక్తి పరాకాష్ఠ స్థితికి చేరిపోయింది, పూర్తి అధీనంలోకి వచ్చేసిన మాట వాస్తవం. కానీ సగం మెంటల్ కూడా ఉంది దీనిలో. ఆ మెంటల్కి సంబంధించి వీడికి ఎల్కేజీలో ఉంటాడు. అది మనం అర్థం చేసుకోవాల్సింది అనమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందండి. ఎస్, నెక్స్ట్ వెళ్దాం. In the fourth plane, God in the man state is fully equipped with infinite energy, and thus he is now capable of raising the dead and of even creating new forms in new worlds, breathing with life. అంటే ఇక్కడ ఈ 4th plane లోకి వచ్చేటప్పటికి మానవ స్థితిలో ఉండే భగవంతుడికి మనం చెప్పాము, ఫుల్గా అతనికి ఈ అనంత ప్రాణశక్తి వచ్చేసింది చేతిలోకి. అండ్ ఏం చేయగలడు ఇప్పుడు, అతనేమో చనిపోయిన మనుషుల్ని మానవులతో సహా, మనకు ముందు 3rd plane లో చెప్పుకున్న మానవుల్ని మినహాయించి ఆ కింద ఉన్న ఫార్మ్స్ కి ప్రాణం పోయగలడని, ఇక్కడ మానవులకు కూడా ప్రాణం పోయగలడు. అలాగే క్రియేటింగ్ న్యూ ఫార్మ్స్, ఈ కొత్త కొత్త రూపాలను కూడా క్రియేట్ చేయగలడు. ఏది కొత్త కొత్త ప్రపంచాలను కూడా క్రియేట్ చేయగలరు. అది కొత్త ప్రపంచాల్లో వాటికి క్రియేట్ చేసి బ్రీదింగ్ విత్ లైఫ్, వాటికి ప్రాణం కూడా పోయగలడు. Subtle conscious God in the man state in the 4th plane is in reality infinite energy personified. అంటే ఈ 4వ భూమిక మీద ఉండే మానవ స్థితిలో ఉండే భగవంతుణ్ణి అసలు వాస్తవంగా మనం చెప్పాలంటే ఒక ఈ ఇన్ఫినిట్ ఎనర్జీని ఒక వ్యక్తిగా ఊహించుకుంటే పర్సానిఫై చేసేస్తున్నారనమాట. అంటే అది ఎలా చెప్పాలి, ఈ ఎనర్జీకి ఒక రూపం ఇచ్చారంటే అది ఈ మానవ స్థితిలో ఉండే భగవంతుడు అనమాట. ఈ 4th plane లో ఉండే మానవ స్థితిలో ఉండే భగవంతుడు అని చెప్పచ్చు అనమాట. మూర్తిభవించిన ప్రాణశక్తి. ఎస్ సార్, ఆ వర్డ్ క్యాప్చర్, మూర్తిభవించిన ఇన్ఫినిట్ ఎనర్జీ అని మనం అనుకోవచ్చు. స్లిప్ అయిపోయింది సార్ ఆ వర్డ్. పర్వాలేదు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అంటే 2nd ప్లేన్కి 3rd ప్లేన్కి 4th ప్లేన్కి తేడా చెప్తున్నారు ఇక్కడ బాబా. 4th ప్లేన్ అంటే అనంతమైనటువంటి ప్రాణశక్తిని పూర్తిగా తన అధీనంలోకి తెచ్చేసుకున్నవాడు. అంటే అర్థం ఏమిటి అక్కడ బాబా చెప్తున్నారు అన్నమాట. అతను కొత్త గోళాలు సృష్టించగలుగుతాడు. అది మనం సినిమాల్లో చూస్తుంటాం కదండి. విశ్వామిత్రుడు ఒక కొత్త గోళాన్ని సృష్టించాడు ఏదో సినిమాలో, పూర్వం మన పౌరాణిక సినిమాల్లో. అలాగనమాట. అది 4వ భూమిక వాడికి సంబంధించినది. కొత్త కొత్త రూపాలు, కొత్త జీవాలు అన్నిటితో సహా ఒక కొత్త గోళాన్నే సృష్టించగలుగుతాడు. అంచేత అతను మూర్తిభవించినటువంటి ప్రాణశక్తి అని చెప్పొచ్చు మనం ఆ 4వ భూమికలో ఉన్నవాడికి. ఇక వాడికి ప్రాణశక్తిలో ఇక బాకీ ఏమి లేదు, వాడికి నేర్చుకోవాల్సింది, అధీనంలోకి తెచ్చుకోవాల్సింది శేషం ఏమి లేదు. ఫుల్ బ్లాస్ట్లో ఉంటుంది అనమాట ప్రాణశక్తి అనేటువంటిది. అతను ఏమేమి చేయగలుగుతాడు అవన్నీ కూడా బాబా చెప్పేస్తున్నారు. అతను ప్రాణం పోసేయగలుగుతాడు కూడా అనమాట. అది ఎస్ సార్. ఇక్కడ దాకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి జరిగిన సబ్జెక్ట్? 4th plane ముగింపుకి వచ్చాం అక్కడ. సార్ చిన్న సందేహం నాగేశ్వరరావు గారు, అంటే జస్ట్ ఆడియన్స్ పర్పస్ కూడా, స్పియర్, వరల్డ్ ఇవన్నీ వాడతారు కదండి. మనం నార్మల్గా సినానిమ్ గానే తీసుకుంటాం. సటిల్ వరల్డ్, సటిల్ స్పియర్, మెంటల్ వరల్డ్, మెంటల్ స్పియర్ అన్నది. అది ఏమన్నా డిస్టింక్షన్ అక్కడ మనం చెప్పగలుగుతామండి వాటికి? మనం అన్ని ఒకటిగా తీసుకుంటేనే సరిపోద్దండి. అదే ఇందాక కూడా 2 పదాలు వాడారండి బాబా. వాడారు అంతే.
ఓకే, ముందుకెళ్దాం సార్. జై బాబా అమ్మ. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. వినిపిస్తుందండి? బాగానే ఉందమ్మా, క్లియర్గా ఉంది. జై బాబా. This infinite energy of the fourth plane of a subtle mental worlds is not the ordinary so-called energy of the gross world. ఎప్పుడైతే మనం ఈ సూక్ష్మ మరియు మానసిక ప్రపంచాలకి సంబంధించిన ఈ ప్రాణశక్తి అని పిలువబడేది ఏదైతే ఉందో అది స్థూల ప్రపంచంలో మనం శక్తిగా పిలువబడేది కాదట. ఇది వేరే, దానికి భేదం ఉందన్నమాట. It is that infinite energy which is called the breath of all life or pran and which can cause all things to become alive. అంటే ఏదైతే మన సమస్త మానవాళిలో ఊపిరి, ఆ ప్రాణం అనేది ఏదైతే ఉన్నదో దానిని ఇవ్వగలిగేటంత శక్తి ఏదైతే ఉందో అది ఈ ప్రాణశక్తి అట. ఈ సటిల్ వర్డ్ సూక్ష్మ ప్రపంచంలో ఉపయోగించబడే అక్కడ ఉన్న ఆ ప్రాణశక్తికి అటువంటి శక్తి ఉంటుందన్నమాట. అది అనంతమైన ప్రాణశక్తి అన్నమాట. It is this energy which when infinite can create living things out of dust. ఈ ప్రాణశక్తి అది అనంతమైనప్పుడు ధూళిలోంచి సైతం ప్రాణుల్ని సృష్టించగలిగేటంత ప్రభావితం చేయగలుగుతుంది అనమాట. అంత శక్తి కలిగింది ఈ సూక్ష్మ ప్రపంచంలో ఉండే ప్రాణశక్తి. ఇది మామూలు స్థూల ప్రపంచంలో మనం వినియోగించే శక్తి లాంటిది కాదు అని చెప్తున్నారు ఇక్కడ. జై బాబా అండి. కంటిన్యూ చేయండి. ఓకే. Although this energy be infinite, it is yet by no means equivalent to the reality of this infinite power of God. అంటే ఈ ప్రాణశక్తి అనంతమైందే అయినప్పటికీ కూడా అది భగవంతుడి యొక్క అనంత ప్రాణశక్తి, అనంత శక్తి ఉన్నది సార్, దాని యొక్క యథార్థతతో సమానం కాదు. ఆయన యొక్క ప్రాణశక్తికి ఈ సూక్ష్మ ప్రపంచంలో ఉండే ఆ ప్రాణశక్తి వేరు అనమాట. ఆయన అనంత శక్తి వేరు, ఇక్కడ ఉన్న ప్రాణశక్తి వేరు. ఎందువలన దిస్ ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ గాడ్ when translated into illusion becomes the finite aspect of the infinite energy of the fourth plane of the sub-mental worlds. ఎప్పుడైతే ఈ భగవంతుని యొక్క అనంత ప్రాణశక్తి ఈ భ్రాంతి ఈ మిథ్యలోకి రూపాంతరం చెందినప్పుడు అది సూక్ష్మ మరియు ఈ మానసిక ప్రపంచాల రెండిటి యొక్క కలయిక అయిన ఈ 4వ ప్రపంచానికి చెందిన అనంత ప్రాణశక్తిగా రూపాంతరం చెందుతుంది. పైగా అది పరిమితంగా అయిపోతుంది. ఇది పరిమితంలోకి వచ్చేస్తుంది. భ్రాంతి అనేసరికి పరిమితత్వం. కాబట్టి ఆయన యొక్క అనంత శక్తి ఈ ప్రపంచంలో, మన స్థూల ప్రపంచంలో, ఈ భ్రాంతిమయ ప్రపంచం సృష్టి చైతన్యం దీనిలోకి వచ్చేసరికి అది పరిమితమైన అంశం మాత్రమే అవుతుంది, కానీ ఆయన యొక్క యథార్థ అనంత శక్తి మాత్రం అది కాదు అని ఇక్కడ చెప్తున్నారండి. జై బాబా. తర్వాత కూడా చదివేసానండి. ఒకసారి అడుగుదామండి అన్న ప్రశ్నలు మిగిలిన వాళ్ళకి ఈ 2 పేరాలు. అదే ఈ స్టేట్మెంట్ కొంచెం ట్రిక్కీగానే ఉందమ్మా. లాస్ట్ స్టేట్మెంట్ భగవంతుడు అనంతమైన శక్తి ఇల్యూజన్ లోకి వచ్చేటప్పటికి ఫోర్త్ ప్లేన్ యొక్క అనంతమైన శక్తిలో ఫైనైట్ అవుతుంది కదా. అనంతం 2 చోట్ల వాడడంలో కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. అది జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది. అది బికమ్స్ ద ఫైనైట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఇన్ఫినైట్ ఎనర్జీ ఆఫ్ ద ఫోర్త్ ప్లేన్ ఆఫ్ సటిల్ కమ్ మెంటల్. సో 2 డిఫరెంట్ అని కూడా ముందే ఆయన బాబా చెప్పారు. 2 ఒకటిగా చూడకూడదు అని. అందుకే ఆ వర్డ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇల్యూషన్ అనే వర్డ్ వాడారండి. ఎప్పుడైతే అది మిథ్యలోకి వచ్చేసిందో రూపాంతరం చెందిపోయింది అని, అంటే దాని ఇంటెన్సిటీ తగ్గిపోతుంది అని అనిపించింది. ఫైనైట్ ఆస్పెక్ట్ వచ్చేసింది. ఇది కూడా పూర్తి చేసాను. 5 నిమిషాలు ఉంది మనకి. Subconscious God in the man state, possessing the key to the store of the infinite energy of the fourth plane, is now firmly established on the threshold of the mental world and is confronted by the
full blast of the intense desires, emotions, and thoughts, which are the aspect of mind of the mental world. ఇప్పుడు ఎప్పుడైతే ఈ 4వ భూమిక సూక్ష్మ ప్రపంచానికి, మానసిక ప్రపంచానికి మధ్య ఉండే గడప వంటిదని అనుకున్నామో, ఈ ప్రపంచంలో ఈ భూమిక మీద ఉన్న ఆ ఇరుకగలిగిన భగవంతుడు అనంత ప్రాణశక్తి, ఈ 4వ భూమికి చెందిన అనంత ప్రాణశక్తి అనే ఆ యొక్క ఖజానాని, ఆ ఖజానాకి చెందిన తాళం చెవిని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఉంచుకొని మానసిక ప్రపంచపు గడప కూడా అదే అయినందువల్ల ఆ మానసిక ప్రపంచానికి చెందిన మనస్సు యొక్క అంశాలైన ఆ యొక్క తీవ్రమైన కోరికలు కానీ, ఆ భావావేశాలన్నిటి మరియు ఆ ఆలోచనలు, వీటన్నిటి యొక్క తీవ్రమైన వాటి పూర్తి తీవ్రతని ఎదుర్కొంటూ ఉంటాడనమాట. ఆలోచనలు, ఆ శక్తిని వినియోగించపరచమనే ప్రోద్బలాలు ఇవన్నీ కూడా ప్రలోభపెట్టే ఇవన్నీ తీవ్రంగా అతని మీద, మనసు మీద పడుతూ ఉంటాయన్నమాట. రెండిటికి అంటే మానసిక ప్రపంచానికి చాలా చేరువలో ఉన్నాడు, గడప మీద ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించిన అంశాలు కూడా ఈయన మీద ప్రలోభ పెడుతూ ఉంటాయన్నమాట. ఆ మనసు యొక్క అంశాలైన తీవ్రమైన కోరికలు, భావావేశాలు, మళ్ళీ ఆలోచనలు ఇవన్నీ కూడా తన చేతిలో ఉన్న ఆ ప్రాణశక్తిని వినియోగించమని, దాన్ని ఉపయోగించమని అతన్ని ప్రలోభ పెడుతూ ఉంటాయి అని చెప్తున్నట్టున్నదని. జయబాబు అండి. జయబాబు సార్, సమ్అప్ చేసేసుకుందాం అండి, టైం అవుతుంది కనుక. టైం ఉంటే డిస్కస్ చేద్దాం సార్. మీరు సమ్అప్ చేయండి సార్. సార్, అంత శక్తి ఉన్నప్పుడు సార్, అంత శక్తి ఉన్నప్పుడు మనస్సు కూడా ప్రేరణ అంటే మనసుకి ఆందోళన, ఆలోచనలు కలిగిస్తాయి సార్. ఇది నా సమ్అప్ అయిపోయిన తర్వాత అది తెలియనండి, అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది బహుశా అది. ఓకే సార్. హలో, చెప్పండి సార్, చెప్పండి. నేను సమ్అప్ చేసేస్తానండి. చేసేయండి 2 minutes. అయితే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, 4వ భూమికలో ఉన్నటువంటి జీవాత్మ అనంతమైనటువంటి ప్రాణశక్తిని పూర్తిగా తన అధీనంలోకి తెచ్చేసుకుంటుంది అనే దగ్గరికి వచ్చాం మనం. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ప్రపంచంలో, స్థూల ప్రపంచంలో మనం ఎరిగినటువంటి శక్తులు చాలా ఉన్నాయి. వీటికంటే మెరుగైంది అని అనుకోకూడదు మనం. ఇక్కడ సూక్ష్మ ప్రపంచంలో ప్రాణశక్తి వేరు, స్థూల ప్రపంచంలో శక్తి యొక్క రూపాలు వేరు. అది వేరు, ఇది వేరు. ఇక్కడ ప్రాణశక్తి అంటే అర్థం ఏంటంటే, దేనికైనా సరే, ధూళి రేణువుకైనా సరే ప్రాణములు, ఊపిరి ఊదగలిగినటువంటి సామర్థ్యము, అది ప్రాణశక్తి అంటేనే నిర్వచనం చెప్పారు బాబా ఇక్కడ. అది సో మనము స్థూల ప్రపంచంలో ఎదుర్కొనేటువంటి శక్తి వేరు, ఇక్కడ శక్తి అనేటువంటిది వేరు అని చెప్పుకొచ్చారు. రెండోది ఇంకా ఏం చెప్తున్నారంటే, పూర్తిగా పరాకాష్ఠ స్థితికి చేరిపోయి ఉన్నాడు. అయితే భగవంతుని యొక్క అనంతమైన శక్తి ఉంది, ఇక్కడ 4వ భూమి యొక్క అనంతమైన శక్తి ఉంది. ఈ రెండింటికి ఏమన్నా తేడా ఉందా అని బాబా ఏం చెప్తున్నారంటే, భగవంతుని యొక్క అనంత శక్తికి సామర్థ్యాలు ఉండవు, అపారమైనది, అది పరిమితులకు లోబడి ఉండదు. కానీ అది భ్రాంతిలోకి దిగి వచ్చినప్పుడు అది కూడా ఉన్నంతలో ఉత్కృష్టమైనదే అది, కానీ పరిమితులకు లోబడి ఉంటుంది. అంటే 4వ భూమికి యొక్క ఆ సామర్థ్యము ఏదైతే ఉందో అదే పరాకాష్ఠ స్థితికి చెందిన శక్తి, భ్రాంతిలో ఉన్నంత వరకు అని చెప్తున్నారు బాబా. భగవంతుడికి పరిమితులు ఉండవు, ఇది పరిమితులకు లోబడి ఉంటుంది. అది అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఒకటి మర్చిపోకూడదు, మనం ఎంతసేపు అనంతమైన ప్రాణశక్తి తన అధీనంలో ఉంటుంది అని అనుకుంటూనే, ప్లస్ మానసిక ప్రపంచంలోకి అప్పుడప్పుడే అడుగు పెడతాడు ఇతను. అర్థమైంది కదండి? అప్పుడప్పుడే అడుగు పెడతాడు. కట్ అయిపోద్దండి నాగేశ్వరరావు గారు. ఓకే సార్, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం.